కైండ్ ఆఫ్ యానిమేషన్స్ పెట్టిన ఈ ఎంటైర్ స్క్రీన్ ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేసి ఈ ఐటమ్ నేమ్స్ ఏదైతే ఉంటుందో ఆ ఐటమ్ నేమ్స్ పెడుతున్నా. ఎందుకంటే ప్రొటోటైపింగ్ లో స్మూత్ గా రావాలి అంటే ఇది మనం కన్ఫర్మ్ గా చేయాల్సిన స్టెప్ అన్నమాట. ఫస్ట్ దోస ఉంది కదా, దోస మీద క్లిక్ చేస్తే అది కొంచెం వైడ్ రేంజ్ లో విడ్త్ అనేది ఇంక్రీజ్ అయ్యి కనిపించాలి. అంటే మెయిన్ ఫ్రేమ్ కి వెనక్కి వెళ్ళిపోకుండా చూసుకోండి. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రొటోటైపింగ్ ఎలా చేయాలి అంటే మనకి ప్రొటోటైపింగ్ ఆప్షన్స్ మీరు నీట్ గా స్మూత్ గా రావాలి అనుకుంటే నేను పెట్టినట్టు పెట్టండి. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ విత్ ఆల్ అదర్ 2 ఇమేజెస్ అన్నమాట. దీనికంటే ఒక ఫ్లో పాయింట్ పెట్టేసుకోండి ముందుగా, లైక్ నేను పెట్టుకున్నాను కదా అట్లా. ప్రొటోటైపింగ్ ఇచ్చేటప్పుడు మేక్ ష్యూర్ మళ్ళీ బ్యాక్ స్క్రీన్ రిమైనింగ్ అదర్ థింగ్స్ కూడా ఇచ్చేటట్టు చూసుకోండి. స్మార్ట్ యానిమేట్ నేను ఎక్కువ వాల్యూ ఇవ్వడం వల్ల వచ్చింది. నెట్ఫ్లిక్స్ లో ధనుష్ మూవీ ఇడ్లీ కొట్టు మూవీ చూస్తున్నప్పుడు ఒక డౌట్ వచ్చింది. నేనే ఒక షాప్ పెట్టి అందులో ఏ ఫుడ్ ఐటమ్స్ పెట్టాలి, ఏ టిఫిన్ ఐటమ్స్ పెట్టాలి అని థింక్ చేస్తాను అనమాట. రియల్ గా ఇప్పుడు పెడతానో లేదో నాకు తెలియదు, కానీ నేను అనుకున్న ఫుడ్ ఐటమ్స్ ని ఫిగ్మాలో పెట్టి దానికి ప్రొటోటైపింగ్ చేశాను. ఆ ప్రొటోటైపింగ్ మీకు కూడా నచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు కూడా మీకు నచ్చిన ఐటమ్స్ తో చేసుకోవాలనుకుంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫుడ్ ఐటమ్స్, ఇట్స్ అప్ టు యూ. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో ఫస్ట్ నేను ఇది వెబ్సైట్ డిజైన్ చేయాలనుకుంటున్నాను. బై డిఫాల్ట్ గా ఫ్రేమ్ 1440 ఉంటుంది కదా, అదైనా తీసుకోండి. లేదంటే మనకి రెగ్యులర్ సైజ్ ఉంటుంది కదా, 1920 1080 రెజల్యూషన్ ఉంటుంది కదా, ఇట్స్ అప్ టు యూ, ఏదైనా తీసుకోవచ్చు. ఈ ఎంటైర్ స్క్రీన్ ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటున్నాను అనమాట. డివైడ్ చేసుకొని నా డిజైన్ ఆర్జన్స్ కలర్స్ ఇచ్చుకున్నా. అలా మీ డిజైన్ తగ్గట్టు మీ ఫేవరెట్ కలర్స్ లేదంటే మీ కలర్ ప్యాలెట్ తగ్గట్టు మీరు కలర్స్ అవన్నీ ప్రొవైడ్ చేసుకోండి. దీస్ ఆర్ ద ఐటమ్స్ ఐ సెలెక్టెడ్ ఫర్ మై ఇడ్లీ కొట్టు, టిఫిన్ కొట్టు. ఈ ఐటమ్స్ నేను ఏం చేస్తున్నానంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి అన్నిటిని రెడీగా పెట్టుకున్నా. దీన్ని ఏదైతే 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని ఫ్రేమ్స్ పెట్టుకున్నానో ఆ ఫ్రేమ్స్ లో పెట్టి మెయిన్ ఫ్రేమ్ లో అప్లోడ్ చేశాను అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ 3 డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మాన్యువల్ గా ఉన్న స్క్రీన్ అంటే అన్ని నీట్ గా కనిపించే స్క్రీన్ అయితే ఒకటి ఉంచుకోవాలి. ఈ ఐటమ్ నేమ్స్ ఏదైతే ఉంటుందో ఆ ఐటమ్ నేమ్స్ పెడుతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ, దోశ, సాంబార్ అని పెట్టేస్తున్నా. అది బ్యాగ్ పెడుతున్నా అనమాట. సెండ్ టు బ్యాగ్ సెండ్ చేసేసా. ఒపాసిటీ కూడా తగ్గించా. ఎందుకంటే ప్రొటోటైపింగ్ లో స్మూత్ గా రావాలి అంటే ఇది మనం కన్ఫర్మ్ గా చేయాల్సిన స్టెప్ అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి, ఈ మెయిన్ ఫ్రేమ్ ని ఇమేజెస్ టెక్స్ట్ ఏదైతే సెట్ చేసామో డోంట్ టచ్ ఎనీథింగ్, కీప్ ఇట్ లైక్ దట్. నౌ వాట్ వీ హావ్ టు డూ, ఇప్పుడు 3 డిఫరెంట్ సెట్స్ ని పెట్టుకోవాలన్నమాట. అంటే దోశకి, ఇడ్లీకి, సాంబార్ కి డిఫరెంట్ ఫ్రేమ్స్ ని పెద్దదిగా చేస్తూ పెట్టాలి. లైక్ నేను పెడుతున్నాను కదా, ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ దోశ ఉంది కదా, దోశ మీద క్లిక్ చేస్తే అది కొంచెం వైడ్ రేంజ్ లో విడ్త్ అనేది ఇంక్రీజ్ అయ్యి కనిపించాలి. సో ఏం చేయాలి, ఇక్కడ నేను ఈ దోశ ఎలిమెంట్ ఏదైతే ఫ్రేమ్ ఉన్నదో దాన్ని పెద్దది చేసి రిమైనింగ్ వాటిని చిన్నది పెడుతున్నా. సేమ్ అలానే ఇడ్లీకి అంతే, అండ్ దెన్ సాంబార్ కి అంతే. సో ఈ మూడింటికి దాని తగ్గట్టు నేను ఇప్పుడు ఎలా చేశానో దోశకి అలా చేయాలి అనమాట. అదే చేస్తున్నా. మీరు కూడా మీ డిజైన్ తగ్గట్టు మీకు నచ్చినట్టు మీ ఎలిమెంట్స్ ని చేంజెస్ చేసుకోండి. మేక్ షూర్ టెక్స్ట్ ని ఒపాసిటీ పెంచాలి అండ్ మన మెయిన్ ఎలిమెంట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. మరీ బ్యాక్ కి వెళ్ళిపోకుండా చూసుకోండి. అంటే మెయిన్ ఫ్రేమ్ కి వెనక్కి వెళ్ళిపోకుండా చూసుకోండి. అంటే ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ కి మాత్రమే రావాలి. టెక్స్ట్ మనకు కనిపించేటట్లు పెట్టుకోవాలి. ఒపాసిటీ పెంచాలి. లైక్ నేను పెట్టాను కదా ఎట్లా. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రొటోటైపింగ్ ఎలా చేయాలి అంటే వీ హ్యావ్ టు సెలెక్ట్ ద మెయిన్ ఫ్రేమ్. మెయిన్ ఫ్రేమ్ లో ఎంటైర్ మెయిన్ ఫ్రేమ్ కాదు, ఇప్పుడు 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ సాంబార్ ఉంది కదా, సాంబార్ ఫ్రేమ్ ని సెలెక్ట్ చేసుకొని కింద ఏదైతే మనం హైలైట్ చేసి పెట్టుకున్నామో సాంబార్ కోసం ఆ ఫ్రేమ్ కి సెలెక్ట్ ఆప్షన్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనకి ప్రొటోటైపింగ్ ఆప్షన్స్ మీరు నీట్ గా స్మూత్ గా రావాలి అనుకుంటే నేను పెట్టినట్టు పెట్టండి. లైక్ ఆన్ క్లిక్ ఇచ్చుకుంటారా, హావర్ పెట్టుకుంటారా, ఇట్స్ అప్ టు యూ. ప్రెసెంట్ అయితే నేను ఆన్ క్లిక్ అదే ఇస్తున్నాను. సో ఆన్ క్లిక్ ఇచ్చిన తర్వాత కింద ఇన్స్టెంట్ ఇవ్వద్దు, స్మూత్ గా రాదు, స్మార్ట్ యానిమేట్ ఇవ్వండి. అండ్ దెన్ ఈజ్ ఇన్ అండ్ అవుట్ కూడా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత డ్యూరేషన్ కనిపించింది కదా స్మార్ట్ యానిమేట్ తర్వాత కింద, అక్కడ 300 200 ఇస్తే చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుంది. ఆ స్మూత్ యానిమేషన్ అనేది మనకు కనిపించదు. మీకు స్మూత్ గా కనిపించాలని అనుకుంటే ఇక్కడ మీరు యానిమేషన్ డ్యూరేషన్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి. లైక్ 800 లేదంటే 900 1000 అట్లా పెట్టుకుంటే, అంటే మిల్లీ సెకండ్స్ పెట్టుకుంటే మనకి స్మూత్ యానిమేషన్ వస్తుంది అనమాట. సో దాట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ విత్ ఆల్ అదర్ 2 ఇమేజెస్ అనమాట. సేమ్ అలానే మీ డిజైన్స్ కూడా మీరు పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ప్రొటోటైప్ ప్లే చేసి చూద్దాము. సో క్లిక్ చేస్తున్నప్పుడు దీనికంటే ఒక ఫ్లో పాయింట్ పెట్టేసుకోండి ముందుగా. లైక్ నేను పెట్టుకున్నాను కదా అట్లా ఫ్లో పాయింట్ పెట్టుకొని దాన్ని ప్లే చేసి ఒక న్యూ ట్యాబ్ లో పెట్టుకోండి. ఇలా అన్న పర్లేదు, బట్ ఇది ఏంటంటే చిన్నదిగా కనిపిస్తుంది. న్యూ ట్యాబ్ అన్న కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఒక కొత్త ట్యాబ్ లో కనిపిస్తుంది. ఇక్కడ స్మార్ట్ యానిమేట్ నేను ఎక్కువ వాల్యూ ఇవ్వడం వల్ల వచ్చింది. ఇప్పుడు నేను ఒకసారి చిన్న ట్రై కూడా చేస్తాను. లైక్ హావర్ ఇస్తే ఎలా ఉంటది అన్నట్టు. అన్నిటి హావర్ వైల్ హావరింగ్ అన్న ఆప్షన్ పెడుతున్నా. స్మార్ట్ యానిమేట్ ఎవ్రీథింగ్ ఇస్ రిమైనింగ్ సేమ్, ఐఎమ్ నాట్ చేంజింగ్ ఎనీథింగ్. సో చూసారు కదా, హావర్ ఇస్తుంటే అలా వస్తుంది అనమాట. ప్రొటోటైపింగ్ ఇచ్చేటప్పుడు మేక్ ష్యూర్ మళ్ళీ బ్యాక్ స్క్రీన్ రిమైనింగ్ అదర్ థింగ్స్ కూడా ఇచ్చేటట్టు చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ
దోశ పక్కన ఉన్న స్క్రీన్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇడ్లీకి కూడా డైరెక్ట్ గా ఇక్కడ నుంచి కూడా కనెక్షన్స్ ఇచ్చేసుకోవాలి, అప్పుడే స్మూత్ గా కనిపిస్తుంది. ఇక్కడ మాత్రమే ఇవ్వడం కాదు, రిమైనింగ్ ఇక్కడ కూడా ఇచ్చుకోవాలి. అలా 3 స్క్రీన్స్ పెట్టుకున్నాం కదా, వాటికి కూడా మనం ప్రొటోటైపింగ్ ఇచ్చుకుంటే చాలా స్మూత్ యానిమేషన్ వస్తుంది. ఐ హోప్ ఇది నచ్చే ఉంటది మీ ప్రొటోటైపింగ్ లోనే. అండ్ మీరు ఇంటర్వ్యూ టైమ్ లో మీరు చేసిన ప్రొటోటైపింగ్ ఏమన్నా ఉందని అనుకుంటే ఈ కైండ్ ఆఫ్ యానిమేషన్స్ పెట్టండి. అండ్ అలానే అప్లోడ్ దీస్ కైండ్ ఆఫ్ యానిమేషన్స్ ఇన్ యువర్ లింక్డ్ఇన్, బిహాన్స్ అన్నమాట. స్క్రీన్ రికార్డ్ చేసుకొని అప్లోడ్ చేయండి. ఒకవేళ ఇలాంటి యానిమేషన్ ఏదైనా చేస్తే నన్ను కూడా ట్యాగ్ చేయండి, నేను కూడా చూస్తాను. ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.